ఇంకోటి చర్చ ఏం నడుస్తుందంటే బయట సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇక మా పని అయిపోయింది, ఇక నిమ్మలంగా 5 ఏళ్ల వరకు కూర్చోవచ్చు అనుకుంటున్నారు. 45 రోజుల్లోగా మీ ఖర్చుల వివరాలు సంబంధిత డేటా మొత్తం ఎంపీడీఓ గారికి ఇవ్వాలి. అట్లా ఇవ్వకుంటే మీ పదవి పోయే అవకాశం కూడా ఉన్నది. గెలిచిన వాళ్ళు ఇవ్వాలి, ఓడిపోయిన వాళ్ళు ఇవ్వాలి. ఎంత ఖర్చు పెట్టిరు, ఎన్ని రోజులు ప్రచారం చేసిరు, ఇది మొత్తం కూడా ఎంపీడీఓలకు అందజేసేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దగ్గర దగ్గర 12,000 గ్రామాలకు 5,000 చిల్లర మహిళా రిజర్వేషన్, మహిళా సర్పంచ్లకు అవకాశం వచ్చింది. మహిళా సర్పంచ్లకు అవకాశం వచ్చినా కూడా జస్ట్ పేరు ఫోటో ఉంటుంది అంతే తప్ప మిగతా అధికారాలన్నీ వాళ్ళ భర్త చేజిక్కించుకుని చేతిలోకి తీసుకొని అధికారాలన్నీ చెలాయిస్తున్నటువంటి పరిస్థితి. అట్లా భర్తకు అధికారం లేదు. మీకు ఏ సమస్యలున్నా, ఒకవేళ మీటింగ్స్ పెట్టినా, ఇంకా ఏ అధికార మీటింగ్ అయినా సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అటెండ్ కావాలి. వాళ్ళ భర్త అటెండ్ అయితే మీరు ఒప్పుకోకున్నది. ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా మహిళా సర్పంచ్కి నేరుగా వెళ్ళి చెప్పుకునే అవకాశం కల్పించండి. వాళ్ళ దగ్గర ఒక ఫోన్ పెట్టండి, అందుబాటులో ఉంచే విధంగా చూడండి. ఇక ఈ పంచాయతీల కోసం కానీ లేకపోతే ఓన్లీ సంతకాల కానే అంతే. మహిళా సర్పంచ్ అంటే ఓన్లీ సంతకాల కానే ఉంటారు, మిగతా అన్నిట్ల కాడ పురుషుడే చెలాయిస్తున్నాడు. అట్లా కాదు. ఇప్పుడు నేను రోజు చూస్తున్నా, ఒక లేడీ ఉన్నదనుకో, అలా లేడీ పక్కన భర్త ఫోటో ఉంటుంది, ఇద్దరు కలిసి సర్పంచ్లే. అదే ఒక భర్త ఉన్నాడు అనుకో, మరి భార్య కూడా ఉండాలి కదా, అట్లా లేదు. మహిళలకు రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చిరు? స్త్రీ పురుష సమానత్వం కోసం. ఈ పురుషాధిక్య సమాజంలో, ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు కింద ఉన్నారు కాబట్టి, చాలా తక్కువగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సమాన వాటా కల్పించేందుకు మహిళలకు రిజర్వేషన్ అనేది తీసుకొచ్చిరు. ఇంకా కూడా మీ హక్కుల్ని మీరు వినియోగించుకోకపోతే ఇంకెట్లా చెప్పండి? మీకు రిజర్వేషన్ ఇచ్చింది ఎందుకు? మీకు సమానంగా పురుషులతో సమానంగా పరిపాలన చేసే అవకాశం కదా రిజర్వేషన్ తీసుకొచ్చింది. కాబట్టి మహిళా రిజర్వేషన్లు కూడా మీరు వినియోగించుకోండి. మీకు అధికారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి.